ఆదిబాయ్, ఏమైనా ప్లాన్ చేశారా? నేను ఆల్రెడీ లిస్టు తయారు చేసి పెట్టుకున్నాను. ఎప్పుడెప్పుడు పనికి లేటుగా వచ్చింది, ఏ రోజు సెలవు పెట్టింది, ఏ విషయాన్ని అడ్డం పెట్టుకుని శాలరీలో కోత పెట్టొచ్చా అని ఆలోచిస్తున్నాను. నేను 2 రకాలుగా శివగామిని, అర్జున్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక పథకం ఆలోచించాను. ఇక్కడ ఇంట్లో మీరేం చేసినా శివగామి తిరగబడుతుంది కదా, అందుకే శివగామిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ప్రతి పనిలో ఇరికించడానికి ఒక మనిషిని పెడదాం. ఆ మనిషే అక్కడ అర్జున్తో దగ్గరయ్యి అర్జున్కి శివగామికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి కారణమవుతుంది. ఈ ప్లాన్ అంతా వర్కౌట్ అవుతుందా? శివగామి శత్రువుల్ని ఎంతైనా ఎదిరిస్తుంది, బెదిరిస్తుంది. తనకి నచ్చిన వాళ్ళని ఎంతైనా కంట్రోల్ చేస్తుంది. కానీ నమ్మించగలిగితే వాళ్ళకి దగ్గరవుతుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ప్రేమగా తనతో మెలిగే వాళ్ళ దగ్గర అంతే ప్రేమగా ఉంటుంది. అదే శివగామి బలం, అదే శివగామి బలహీనత. ఆ బలహీనతని మనకి అనుకూలంగా మలుచుకుందాం. నెల తిరిగేసరికి శివగామి చేతుల్లో నువ్వు చెప్పిన 40,000 శాలరీ పడకూడదు. కోతల మీద కోతలు పడాలి. చేసిన పనికి తగ్గ ప్రతిఫలం దక్కకూడదు. కానీ శివగామి తిరగబడి పని మానేస్తానంటే 25 లక్షలు కట్టి మానేయాలి. 25,000 పిల్ల స్కూల్ ఫీజు కట్టడానికే దిక్కు లేదు. ఇంకా 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది? నేను భవానీ స్కూల్ ఫీజు విషయంలో మరింత గట్టిగా ఉంటాను. ప్రిన్సిపాల్కి చెప్పి ఆ ఫీజు ఈ ఫీజు అని వసూలు చేయమని చెప్తాను. అక్కడ అర్జున్ గారు సంపాదించింది, ఇక్కడ శివగామి సంపాదించింది ఎందుకు ఒక మూల కూడా రాకుండా చేస్తాను. వావ్, మంచి ఐడియా అది. నువ్వు ప్లాన్ చెప్పు. ఆ మనిషిని ఎలా ఇంట్లో ఉంచాలా అని నేను ప్లాన్ చేసుకుంటాను. ఈరోజే ఆ మనిషిని పంపించే ఏర్పాట్లు చేస్తాను. ఇటు శివగామికి దగ్గరవుతుంది, అటు అర్జున్ గాడికి దగ్గరవుతుంది. ఇదొక స్ట్రాటజీ. దీన్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. తీసుకుమ్మా. మరి అయ్యగారికి? ఆల్రెడీ తినేశారు. అర్జున్, నీకు ఇంకో ప్లేట్ కావాలా? వద్దొద్దు. ఇది ఈరోజు నేను చేసిన ఉప్మా. తిని ఎలా ఉందో చెప్పండి. ఇందులో జీడిపప్పు ఏం వేయనే లేదా? అది అవన్నీ ఎందుకని వేయలేదంతే. అయినా జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నార్మల్గా ఉప్మా చేశాను. మేడం, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా, వీటిని నేను క్లీన్ చేసేస్తాను. అయ్యయ్యో, వద్దొద్దు, ఇటువంటి. అయ్యో వద్దమ్మా. మేడం, నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళొస్తాను సార్. సరే.